Hello, my dear YouTube family. Welcome to our channel, Conscious Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో యాక్చువల్గా ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ సండేదండి. సో ఇంకా మధ్యలో పోస్ట్ చేయడానికి కుదరలేదు. అండ్ ఈ లోపే పెద్దగట్టు జాతర ఇదంతా వచ్చేసరికి పోస్ట్ చేయలేదు. పెద్దగట్టు జాతరగా 2 వీడియోస్ ఉంటే అవి పోస్ట్ చేశాను. ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఆ వీడియోలో. అండ్ ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను పెట్టిన పోస్టులు అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా ముందే వచ్చేస్తాయి. సో అసలు మ్యాటర్ ఏంటి అని అంటే, అంశుకి వాళ్ళ డాడీనే ఎందుకు స్నానం పోస్తున్నాడు అని అంటే, మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పడుకున్నాము కాసేపు. సో కొంచెం అర్లీగానే లేచింది. 4:35 కలా లేచి, నాన్న కేక్ తింటా, నేను కేక్ తింటా, ఏదో యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తుంటే ఏదో మూవీ చూస్తుంటేనే కేక్ తింటుంటే ఆ వీడియో చూసి నాన్న నేను కేక్ తింటా అని చెప్పేసి గొడవ చేసింది అనమాట. ఐక్యం పోదాము అని చెప్పేసి, సర్లే అని చెప్పేసి ఇంకా సండేనేగా అని చెప్పి ఇంకా పోదాంలే రెడీ అవ్వండి అని చెప్పానంటే, ఆమె నాన్న నువ్వే నాకు స్నానం పోయి అని చెప్పేసి మళ్ళీ ఇదొక గోల అని చెప్పేసి ఇంకా తనే బాతింగ్ చేయించాడు. యాక్చువల్గా నేను చేసేది నైట్ షిఫ్ట్ అండి. సో నైట్ షిఫ్ట్ వల్ల మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవడానికి నాకు అవ్వదు. సో మార్నింగ్ లేచి సంజునే స్నానం పోస్తాడు పాపకి. సో అలానే ఇంకా సండే రోజు కూడా మోస్ట్లీ ఈవినింగ్స్ అయితే నేను పోస్తాను, మార్నింగ్స్ అయితే తనే స్నానం పోస్తాడు. సో అందుకే ఆ మాత్రం మార్నింగ్స్లో పోసాడు కాబట్టి కొంచెం ఈ మాత్రం స్నానం పోయగలుగుతున్నాడు. లేకపోతే తనకి పాపం చిన్నపిల్లలకి పోయడానికి రాదు. నైట్ షిఫ్ట్ వల్ల తను కూడా నేర్చుకోవాల్సి వచ్చింది పాపకి స్నానం పోయడము. సో అయితే ఏంటి అని అంటే, ఇంకా తనే గొడవ చేస్తుందనమాట, నాన్నే పోయాలి అని. మళ్ళీ స్నానం పోస్తుంటేనేమో డోంట్ టచ్ అని అంటుంది, సోప్ పెట్టొద్దు అని అంటుంది. ఎంత గొడవ చేస్తుందంటే అంశు, అసలు అంత గొడవ చేస్తుంది. మాకు వీక్ డేస్లో అయితే అవుటింగ్ బయటికి వెళ్ళడానికి అయితే అంత కుదరదండి. సో తను లేట్గా వస్తాడు. అండ్ నాకు కూడా వర్క్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి మోస్ట్లీ వీకెండ్స్లో బాగానే బయటికి వెళ్తాము. వెళ్తే ఇక్కడ జూనియర్ కాలేజ్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో పాపని ఆడిపించడానికి అక్కడికి తీసుకెళ్తాము, లేదంటే పార్క్కి తీసుకెళ్తాము, లేదంటే మాకు ఇంటికి దగ్గరలోనే మినీ ట్యాంక్ బండ్ అంటే చెరువు కట్ట ఉంటుంది. సో అక్కడికి వాకింగ్కి అయినా తీసుకొని వెళ్తాము. సో ఇవాళ తను ఐస్ క్రీమ్ అనేసరికి ఇంకా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా ప్రశాంత్ తనకి స్నానం పోస్తున్నాడు అనమాట. సో చూడండి గార్గి ఏమంటే ఎట్లా చేస్తుందో. ఆ మొక్కతే ఉయ్యదు పుక్కిలి ఏమనంటే, మేము కూడా పుక్కిలి అలా ఆమెతో పాటు. సో ఎనీవేస్ అండి, తనైతే నేర్చుకుంటుంది, మేమైతే హ్యాపీ. తను ఓన్లీ ఒంటి వరకే పోస్తాడు, హెడ్ బాత్ చేపిడు, ఎందుకంటే షాంపూ కలర్లోకి పోతుందేమో అని చెప్పేసి. సో ముందే చెప్పిండు అనమాట, నాకు హెడ్ బాత్ చేపిరాదు, నువ్వే పోయి అని చెప్పి. అయినా కూడా అమ్ముకోకుండా లొల్లి చేసి ఉండేసరికి ఇంకా తనే పోసిండు ఒంటి వరకు. తర్వాత ఇంకా నేను ఎంటర్ అయిపోయా. ఇంతసేపు ఏడవని అంశు నేను రంగంలోకి దిగంగానే ఇంకా స్టార్ట్ చేసింది, మమ్మీ వచ్చిందంటే గట్టిగా రుద్దుతుంది అని చెప్పేసి. అదే ఇంతసేపు వాళ్ళ నాన్న పోసినప్పుడు అసలు ఏడ్చిందా మీరే చెప్పండి. వీడియో చూసే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా చెప్పాలండి, న్యాయం మాట్లాడాలి, కామెంట్స్లో చెప్పండి నాకు. అసలు ఇంతసేపు ఆమె ఏడ్చిందా? వాళ్ళ డాడీతో ఎంత ఆడింది, వాళ్ళిద్దరు ఎంత మంచిగా ఆడుకున్నారు. నేనేమన్నా గట్టిగా అంటున్నాను, మీరే చూడండి. జస్ట్ షాంపూ పెడుతున్నా అంతే, దానికే ఎంత గట్టిగా అరుస్తుంది, రీసౌండ్ వస్తుంది. ఇంకా కింద మా పిన్ని వాళ్ళు ఉంటారు, మా ఇంటి కింద పిన్ని వాళ్ళు ఉరికొస్తారు, ఇంకా ఏమన్నారా అంశుని కొట్టి స్నానం పోసినవారా అని చెప్పేసి. అసలు ఎంత గారాబం చేస్తారో, వీళ్ళ గారాబం కూడా కొంచెం ఎక్కువ అంశుకి. అందుకే ప్రతి చిన్నదానికి గట్టిగా ఏడుస్తుంటుంది ఆమె. అయితే యాక్చువల్గా తను పుట్టినప్పుడు అసలు హెయిర్ అయితే చాలా తక్కువ వచ్చిందండి. అసలు ఏమంటారు, బట్టతల అంటారు కదా, ఆ టైప్లో వచ్చింది తనకు. అసలు జుట్టే రాలేదు. మా వాళ్ళందరూ అన్నారు అనమాట, ఏంది అసలు పాపకి జుట్టే రాలేదు, ఆడపిల్లకు జుట్టు లేకపోతే ఎట్లా బట్టతల అయిపోతుందా ఏంది అని చెప్పేసి. అసలు నేనే షాక్ అండి. ఇంకా ఆల్మోస్ట్ మేము పుట్టెంటికలు తీసినప్పుడు కూడా జస్ట్ టిప్ టాప్ పెట్టుకునేటట్టే అంత కొంచెం పెరిగింది. దాని తర్వాత మా అమ్మ జాన్పాట్ దగ్గర మొక్కుకుందంట, మళ్ళీ సెకండ్ టైం గుండు కొరిగించినాము. ఫస్ట్ టైం అయితే మేము కనకదుర్గమ్మకు మొక్కుకున్నాము. సో విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర దించుకొని వచ్చినాము
పుట్టెంటికలు. దాని తర్వాత ఇంకా అమ్మ మొక్కుందని చెప్పేసి జాన్పాడికి వెళ్ళి అక్కడ తీయించుకొని వచ్చినాము. దాని తర్వాత అయితే ఇంకా మళ్ళీ కట్ చేయలేదు, అంటే 2 టైమ్స్ కట్ చేసినాము 1 ఇయర్ తర్వాత. సో అప్పుడు ఇంకా తనకి March 3rd వస్తే 3 కంప్లీట్ అయ్యి 4 స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో 1.5 ఇయర్ అలా 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్కి జుట్టు చూడండి అంశుది మంచి పెరుగుతుంది. మేము ఇంకా తనకైతే హిమాలయ షాంపూ వాడతాము. సో అదైతే మంచిగా వర్క్ అవుతుంది. సో ఇంకా మేము జుట్టు వచ్చినందుకైతే మా ఊరోళ్ళందరూ అయితే షాక్. అంటే అంటుంటారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ తనకి అమ్మమ్మలు తాతయ్యలు అంటారు కదా, బోడపిల్ల అనేది అనమాట వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. సో తనకి ఇప్పుడు జుట్టు వచ్చేసరికి ఇంకా తనది ఇంకా కర్లీ హెయిర్ రింగులు తిరిగి భలే క్యూట్ ఉంటుంది హెడ్ బాత్ పోసినప్పుడు. సో అప్పుడు చూసి వాళ్ళు అంటారు అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ పిల్లకి అసలు జుట్టే రాదనుకున్నాం, భలే వచ్చింది ఏంట్రా జుట్టుకి ఏం పెడుతున్నారా అని అడుగుతుంటారు. బట్ నేనైతే ఏం యూజ్ చేయట్లేదండి, జస్ట్ హిమాలయ షాంపూనే వాడుతున్నాను. సో ఫైనల్గా స్నానం అయిపోయిందని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న ముద్దులాట చూడండి, అస్సలు నా దగ్గర కంటేనే డొల్లి చేస్తుంది. వాళ్ళిద్దరు మాత్రం ఏమేమో ఆడుకుంటూనే ఉంటారు. సో ఫైనల్గా స్నానం అయిపోయింది, ఇంకా మేము రెడీ అయిపోయి బయటికి స్టార్ట్ అయిపోయాం. చూడండి కోతి కొమ్మ చిప్ప దొరికినట్టు ఎట్లా అరుస్తుందో, ఐస్ క్రీమ్ పట్టుకొని గెంతుకుంటూ. ఈలోపే వాళ్ళ డాడీ ఇంకా తనకి కూల్ కేక్ పీస్ కావాలని చెప్పేసి ఇంకా కూల్ కేక్ పీస్ తీసుకోవడానికి వెళ్ళిండు. సో ఇంకా ఆమె ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంది. బటర్ స్కాచ్ కేక్ ఇస్తారా జుట్టు గురించి చెప్పాను కదా, చూస్తే మీకు అర్థమవుతుంది తన జుట్టు ఎలా ఉందో అని చెప్పేసి. సో తన జుట్టు అయితే కొంచెం మంచి పెరిగింది, కాకపోతే అంత మందం అయితే ఉండదు. సో నెక్స్ట్ సమ్మర్లో గుండు కొట్టిద్దామని చూస్తున్నాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ టైం కొంచెం మందగా. అసలుగా మేము స్టార్ట్ అయినప్పుడు వీడియో తీసుకున్నామండి, స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను నేనే. సో అది యాడ్ చేయడం మిస్ చేశాను అనుకుంటా. సో యాక్చువల్గా నాకు సైకిల్ తోలడమే రాదు, అసలు సైకిల్ నడపడమే రాదు. బట్ అంశు గాని కోసమే నేను స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అండ్ వాళ్ళ డాడీ అయితే అంశు స్కూల్కి వెళ్తుందని చెప్పేసి స్కూటీ తీసుకున్నాడు. సో ఆయన తీసుకున్నందుకు నేను నేర్చుకున్నందుకు వర్త్ అన్నట్టు అట్లా అయిపోయిందనమాట. యాక్చువల్గా సూర్యాపేటలో అపర్ణ స్కూటీ డ్రైవింగ్ స్కూల్ అని ఉంటుంది. సో తను ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఒకవేళ మీరు సూర్యాపేట పీపుల్ అయితే స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నాకు పింక్ చేయండి, లైక్ కామెంట్స్లో కామెంట్ చేసినా కూడా నేను తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మీరు కూడా వెళ్ళి డ్రైవింగ్ నేర్చేసుకొని హ్యాపీగా మీ పిల్లల్ని ఎక్కించుకొని తిరగొచ్చు. సో ఓన్లీ అంశు కోసమే తీసుకున్నాడని చెప్పాడు కదా, నేనైతే ఓన్లీ 1 వీక్లోనే నేర్చేసుకున్నానండి. అసలు అంత ఈజీగా నేర్పించేసింది తను. సో అయితే ఇంకా మేము తినేసి బయటికి వెళ్తుంటే ఏమైందంటే, బండి తీసే ముందే ఒక అంకుల్ అక్కడ వామిటింగ్ చేసుకుంటున్నాడు. మేము అనుకున్నాము తను డ్రింక్ చేసి వామిటింగ్ చేసుకుంటున్నాడేమో అనుకుని, కొంచెం తనకి హార్ట్ అటాక్ వచ్చినట్టే బిహేవ్ చేశాడు. సో ఫాస్ట్గా ఉరికేలోపే తను కొంచెం వాటర్ కావాలి అని చెప్పేసరికి దెబ్బ ఫాస్ట్గా ఉరికొచ్చి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి వాటర్ ఇస్తుంటుంటే కనీసం తను వాటర్ కూడా మింగలేకపోతున్నాడు. ఏమైంది అంకుల్, డ్రింక్ ఏమన్నా చేశారా అని చెప్పేసి అడిగితే, లేదు బాబు నేను డ్రింక్ చేయలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే నాకు ఎక్కువ డోసు ఉన్న మెడిసిన్ ఇచ్చారు, సో అందువల్లే ఇట్లా అవుతుంది అని చెప్పేసరికి కొంచెం బాధేసింది. అండ్ వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే తను కొంచెం ముసలావిడంట రాలేకపోయింది. సో బీ కేర్ఫుల్ అండి బయటికి వెళ్ళినప్పుడు. బాయ్.